ధన్యము చేయండి, ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. విషయ వాంఛలను వదలండి, విషయ వాంఛలను వదలండి, విశ్వశాంతిని పొందండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. ధ్యానం సహజ ధ్యానం, నిర్మల ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. సహజయోగ ధ్యాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం సహజయోగ ధ్యానం సెషన్ 4 కార్యక్రమాన్ని ప్రజెంటేషన్ని మనం చూస్తాం. ఇప్పుడు సెషన్ 1, 2, 3 కనుక మీరు వీడియోలు చూడకపోయి ఉంటే తప్పకుండా ఆ వీడియోలు ఈ ఛానల్లో చూడండి. సహజయోగం చాలా సునాయాసమైన ప్రక్రియ. చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ వయసు వారైనా కూడా ఈ సహజయోగాన్ని అతి సులువుగా నేర్చుకోవచ్చు. మనం 1, 2, 3లో సెషన్స్ 1, 2, 3లో సహజయోగం అంటే ఏంటి, ఆ తర్వాత నాడులు, మొదటి చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, నాభి చక్రాలు, భవసాగరం గురించి చెప్పుకున్నాం. ఈరోజు అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత సహజయోగ ధ్యానం చేస్తాం. శ్రీ మాతాజీ గారి ప్రవచనం ఒక 10 నిమిషాలు వింటాం. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అవి మీరు అడగచ్చు. సహజయోగం మనలో ఉన్న కుండలిని శక్తి సర్వవ్యాప్తమైన పరమచైతన్య శక్తితో కలవడమే సహజయోగం. ఆ శక్తిని మీరు మొదటి సెషన్స్లో స్పష్టంగా తెలుసుకున్నారు. చేతి వేళ్లల్లో, అరచేతుల్లో, తల మీద, మాడు మీద, బ్రహ్మరంధ్రం పైన ఆ శక్తిని మనం క్లియర్గా తెలుసుకున్నాం. కొందరికి వేడిగా చేతుల్లో అనిపించింది, కొందరికి చల్లగా అనిపించింది, కొందరికి ఒక చేతిలో వేడిగా అనిపించింది, కొందరికి ఒక చేతిలో చల్లగా అనిపించింది. ఏది ఏమైనా అది మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం యొక్క అది ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి, అది ఉన్న స్టేట్ని బట్టి మీకు చేతుల్లో తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనమే డాక్టర్లు అవుతాం. ఈ చక్రాలు, ఈ చక్రస్థానాలు మన చేతి వేడలో ఉన్నాయి. అది మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మనకి క్లియర్గా వేడిగా కానీ చురుచురులాడుతున్నట్టు కానీ తెలుస్తుంది. అది ధ్యాన స్థితి మనలో వృద్ధి చెందిన కొద్దీ లోపల ఆనందం, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే 3 నాడులు, సుషుమ్న, ఈడ, పింగళ నాడుల గురించి చెప్పుకున్నాం. వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అది కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు చేస్తాం మనం అది ధ్యానం చేసేటప్పుడు. ముందర మనం కాసేపు ఈ విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత ధ్యానం చేసుకున్నాం. సో మనం లాస్ట్ టైం మనం మూలాధార, స్వాధిష్టాన, నాభి, అనాహత, నాభి, భవసాగరం దాకా చెప్పుకున్నాం. మనం భవసాగరం ఆదిగురు స్థానం అని చెప్పుకున్నాం. ఆ గురు, ఆదిగురు అవతారాలు ఏమిటో చెప్పుకున్నాం. ఆ క్వాలిటీస్ ఏంటి, ఒక్కొక్క చక్ర లక్షణాలు ఏంటి అవి కూడా మనం చెప్పుకున్నాం. మూలాధారం, స్వాధిష్టానం, నాభి. ఈరోజు మనం ఆ నెక్స్ట్ చక్రాల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా ఈ మొదటి చక్రాల గురించి తెలుసుకోపోయి ఉంటే మీరు సెషన్ 3 వీడియో చూడండి, దాంట్లో డీటెయిల్గా మనం చెప్పాం. ఇప్పుడు హృదయ చక్రం. హృదయ చక్రం అంటే ఈ నాభి తర్వాత పైన మన హృదయ అనాహత చక్రం అంటారు. అది
హృదయ చక్రం. హృదయ చక్రం 3 పార్ట్లు ఉన్నాయి. సెంట్రల్ హార్ట్ మధ్యలో ఉన్నది లెఫ్ట్ హార్ట్, ఎడమ నాడి వైపు ఉన్నది లెఫ్ట్ హార్ట్, కుడి వైపు ఉన్నది రైట్ హార్ట్. ఇక్కడ కుడి హృదయ చక్రం 3 పార్ట్లు ఉన్నాయి దీనికి. మన చేతి వేళ్లలో చిటికిన వేలు చివరన అనాహత చక్రం, హృదయ చక్రం. అలాగే పాదాల్లో కూడా స్థానం మీరు చూడండి, ఇది ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది మీకు. ఈ ఊదా రంగులో ఉండే హృదయ చక్ర మూలకం వాయువు. శుక్రుడు శుక్రవారం రోజు. తర్వాత ఇంగ్లాండ్ దేశం కూడా హృదయ చక్ర స్థానం. తబలా, దుర్గా రాగాలు హృదయ చక్ర రాగాలు. సహజ గుణాలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. ఆనందం, కరుణ, రక్షణ, ప్రేమ, బాధ్యత. వీటిలో ఏమైనా మనలో ఆ గుణాలు లేకపోతే హృదయ చక్రం యొక్క సమతుల్యత దెబ్బతిని వాటికి సంబంధించిన బాధలు మనం పడుతూ ఉంటాం. అంటే ఇవి చూస్తున్నారు కదా, వ్యాధులు, హార్ట్ అటాక్, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ. మనకి మెడిసిన్లో ఈ వ్యాధి వస్తే దానికి మందులు ఉంటాయి, కానీ ఈ వ్యాధి ఎందుకు వస్తుందో చెప్పలేం మనం. అది ఎందుకు వస్తుందంటే ఈ లోపల గుణాలు, ఆ చక్రాలు, ఆ చక్ర స్థానాల్లో, ఆ నాడుల్లో మనకి ఉన్న అసమతుల్యత వల్ల ఈ రోగాలు కూడా వస్తాయి. ఆనందం లేకపోవడం, కరుణ లేకుండా కఠోరంగా ఉండేవాళ్ళు ఆ హృదయ చక్రం బాగుండదు. అలాగే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, అభద్రతాభావం బాగా ఎక్కువ ఉంటే కూడా హృదయ చక్రం పాడైపోతుంది. ప్రేమ లేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం, లేక అతిగా బాధ్యత తీసుకోవడం కూడా హృదయ చక్రాన్ని బాడి చేస్తుంది. అంటే ఈ కుడి హృదయ చక్రం బాధ్యత, మన ఒక తండ్రి యొక్క లక్షణాలన్నీ కుడి హృదయ చక్రం నుంచి వస్తాయి. ఎడమ హృదయ చక్రం ఆత్మతత్వం, అలాగే తల్లి లక్షణాలన్నీ ఎడమ హృదయ చక్రం నుంచి వస్తాయి. భద్రతాభావం వచ్చేది మన మధ్య హృదయ చక్రం నుంచి, సెంట్రల్ హార్ట్ నుంచి. అలా ఈ హృదయ చక్రం చాలా గుణాలకి నిలయం. హృదయంలోనే మన ఆత్మ నివసిస్తుంది. ఇన్ హార్ట్, మన హృదయంలోనే ఆత్మ నివసిస్తుంది. హృదయం ఎలా పనిచేస్తుంది అని ఎవరినైనా అడిగితే ఆటోమేటిక్గా పనిచేస్తుందంట, దాని అంతా ఆటోమేటిక్గా. దాన్ని మనం ఫిజికల్గా తయారు చేయలేము, మనం దాన్ని ఫిజికల్గా నడిపించలేము, దాని అంతటా అదే పని చేయాలి. అలాగే ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాం, మనలో ఉన్న ఈ నర్వస్ సిస్టమ్ని. అంటే అటానమస్ అంటే ఆటోమేటిక్గా పనిచేస్తుంది అది. కాబట్టి ఇదంతా ఆటోమేటిక్గా ఎలా పనిచేస్తుంది అంటే ఆ ఆటో ఏంటి అంటే ఈ ఆత్మే ఆ ఆటో. సో ఈ ఆత్మ ఈ మన హృదయంలో ఉంటుంది. అందుకని హృదయ చక్రం చాలా ముఖ్యమైనది. మనం నేను ఎవరిని అని మనం అనుకుంటే కనిపించే శరీరం కాదు, కనిపించే ఈ ముఖం కాదు, మనం లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ఉన్నది హృదయ చక్రంలో. కానీ ఎప్పుడైతే సహజయోగం ద్వారా మన కుండలిని జాగృతం అవుతుందో, కుండలిని మూలాధారం నుంచి వచ్చి ఈ హృదయంలో ఉన్న ఆత్మని స్పృశించి, ఆ ఆత్మ ఇక్కడ మన సహస్రార స్థానం, ఈ పీఠంలో సహస్రార పీఠం నుంచి ఇక్కడి నుంచి వ్యాప్తమైన శక్తితో అనుసంధానం అవుతుంది. అందుకని ఈ హృదయ చక్రం చాలా ఇంపార్టెంట్. హృదయం స్థానం ఎక్కడున్నా కానీ ఇక్కడ దాని స్థానం సహస్రారం మీద ఉంటుంది. అందుకనే మన ఇక్కడ హృదయమే చేయబడితే అది గుండె కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. మీరు చూడండి, మెదడు మీద చూడండి, మీకు ముఖ్యంగా సహజంలో ఆత్మసాక్షాత్కారం తర్వాత మీకు క్లియర్గా ఇక్కడ నాదం వినిపిస్తుంది మీకు సహస్రారం మీద. ఎందుకంటే ఇదే హృదయ చక్రం ఇక్కడ కనెక్ట్ అయి ఉంది కాబట్టి. అందుకని హృదయ చక్రం చాలా చాలా ముఖ్యమైనది. శ్వాస, నడక ఇవన్నీ కూడా ప్రాణాయామం కొంచెం వరకు, ఏది అతిగా కాదు, ఇవన్నీ కూడా హృదయ చక్రాన్ని శుభ్రపరచడానికి ఉపయోగిస్తాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ గుణాలు మనలో వస్తే ఈ ఆనందం, కరుణ, భద్రతాభావం, ప్రేమ, లోపల ప్రేమ బాగా నిండిపోతే ఆటోమేటిక్గా హృదయ చక్రం బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. అలాగే ఆ తర్వాత విశుద్ధి చక్రం ఇక్కడ మన గొంతు దగ్గర ఉంది. దీన్ని సర్వైకల్ ప్లెక్సస్ అంటాం. ఈ సర్వైకల్ ప్లెక్సస్ మెడికల్ సైన్స్లో సర్వైకల్ ప్లెక్సస్ అంటారు. చేతుల్లోనేమో ఇక్కడ ఈ మన చూపుడు వేలు చివరన విశుద్ధి చక్ర స్థానం. అలాగే పాదాల్లో కూడా మీరు చూస్తున్నారు స్థానం. విశుద్ధి చక్రం నీలం రంగు, ఈథర్ అంటే ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగ్నల్స్ అవన్నీ ఈథర్ అంటే స్కై, ఆకాశ మూలకం నుంచే వస్తాయి, అదే ఈథర్. శనివారం నీలం, అమెరికా దేశం కూడా విశుద్ధి స్థానం.
సహజ గుణాలు ఏంటంటే చాతుర్యం, సామూహికత, ఎవరితో ఎలా మాట్లాడాలి, సాక్షి స్థితి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు సాక్షి స్థితి ఉండాలని చెప్పి. ఆ సాక్షి స్థితి రావాలి అంటే ఈ విశుద్ధి చక్రం సమతుల్యతలకు రావాలి. అప్పుడు వస్తే ఆటోమేటిక్గా ఆ సాక్షి స్థితి అనేది మనలో వస్తుంది. అలాగే మనం మాట్లాడే విధానం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, తిడుతూ మాట్లాడడం, అవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రాన్ని పాడు చేస్తాయి. అలాగే ఏదో తప్పు చేశాననే భావన, గిల్టీగా ఫీల్ అవ్వడం, ఏదో తప్పు చేశాను, దోషం చేశానని చెప్పి బాధపడుతూ ఉండడం, అది కూడా మన విశుద్ధి చక్రాన్ని పాడు చేస్తుంది అన్నమాట. తన పట్ల, ఇతరుల పట్ల గౌరవం, మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన మీద మనకి గౌరవం ఉండాలి, ఇతరుల మీద మనకు గౌరవం ఉండాలి. అదే ఈ విశుద్ధి చక్రం ఒక లక్షణం. ఈ థైరాయిడ్ గ్లాండ్, చెవులు, ముక్కు, గొంతు, నోరు, పళ్ళు, నాలుక, ముఖం, చేతుల్లో మనకి వైబ్రేషన్స్ తెలవడం. కొందరికి వైబ్రేషన్స్ తెలియదు, ఎందుకంటే విశుద్ధి చక్రం ఎప్పుడైనా ఈ విశుద్ధి చక్రంలో ఏమైనా బాధ ఉంటే అప్పుడు వైబ్రేషన్స్ తెలియకపోవడం కూడా కొందరికి జరుగుతుంది. వ్యాధులు, ఏంటి సమస్యలు, థైరాయిడ్, స్పాండిలైసిస్, దగ్గు, జలుబు, ఇవన్నీ విశుద్ధి చక్రం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే బాధలు. దీనికి మెయిన్ టెక్నిక్ ధ్యానం అండి. మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన విశుద్ధి బ్యాలెన్స్లోకి వస్తుంది. అలాగే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె విశుద్ధికి మనం మసాజ్ చేసుకుంటే అది కూడా మంచిది. సో అది విశుద్ధి చక్రం. నెక్స్ట్ ఆ తర్వాత ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం ఇక్కడ మన నుదురు మీద ఉంటుంది, ఆప్టిక్ థాలమస్ మెడికల్ సైన్స్లో. చేతుల్లో మన ఉంగరపు వేలు చివరన, ఆ ఉంగరపు వేలు చివరన ఉండేది ఆజ్ఞాచక్రం. కాళ్ళలో కూడా చూడండి స్థానం. రంగు తెలుపు, కాంతి. ఈ మూలకం ఏంటంటే కాంతి. సూర్యుడు గ్రహం, ఆదివారం రోజు, వజ్రం, చైనా, రష్యా, ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్ర స్థానాలు. క్షమాతత్వం, అహింస, తపస్సు, ఇవన్నీ ఆజ్ఞాచక్ర గుణాలు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. బుద్ధుడు, మహావీరుడు, జీసస్, వీళ్ళందరూ కూడా ఈ క్షమా తత్వాన్ని, వీళ్ళు అహింసని, తపస్సుని వీళ్ళు బోధించారు. ఆ అవతారాలు వాళ్ళంతా. ఇది ఆజ్ఞాచక్రం, దానికి ఆజ్ఞాచక్ర మూలం అది. కళ్ళు, మన కళ్ళు అభివ్యక్తుల స్థానాలు కళ్ళు అన్నమాట. తలపోటు, కళ్ళు మరియు మెదడు సమస్యలు, జ్ఞాపక శక్తి కోల్పోవడం, పక్షపాతం, మైగ్రేన్, మానసిక సమస్యలు, ఇవన్నీ ఆజ్ఞాచక్రం అసమతుల్యత వల్ల వచ్చే బాధలు. ఒక బ్యాలెన్స్ చేయడానికి ఒక విధానం ఏంటంటే కొవ్వొత్తు వెలుగులో చైతన్యాన్ని ఇచ్చే ఒక శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మనం కొవ్వొత్తు వెలుగు నుంచి చూస్తే అది ఆజ్ఞాచక్రాన్ని కొంచెం వరకు మనకి సమతుల్యత ఇస్తుంది. అలాగే ఎక్కువగా విపరీతంగా టీవీ చూస్తూ ఉండడం కూడా ఆజ్ఞాచక్రాన్ని దెబ్బతీస్తుంది. మనం ఇప్పుడు సహజయోగ ధ్యానం చేద్దాం. సహజయోగ ధ్యానం చేసుకుంటూ మనం ధ్యానం చేసే ముందు ఎప్పుడు కూడా మనం శ్రీ మాతాజీ గారికి నమస్కరించి కుండలిని రేస్ చేసుకుని, కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుంటాం. అది ఎలా చేయాలో మనం మాతాజీ గారిని చూస్తూ అందరం చేద్దాం. Let us put ourselves into bandhan. క్రితం సెషన్స్లో దీని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరికైనా డౌట్లు ఉంటే అది చూడండి. ఇప్పుడు శ్రీ మాతాజీ గారు చూపిస్తున్నట్టుగా చేతులు తిప్పుతూ, ఎడం చేయి స్ట్రైట్గా పెట్టి కుడి చేయి దాని చుట్టూ తిప్పుతూ తల మీద తీసుకెళ్ళి ఒక ముడి, రెండోసారి 2 ముడి. Sit straight. Take it up on your head. 2. మూడోసారి 3 ముళ్ళు. Now a bandhan. 1. ఇప్పుడు బంధన్. మన చేతుల్లో వస్తున్న చైతన్యాన్ని మన చుట్టూరా వేసుకుంటాం అన్నమాట. అలా Systematically. శ్రీ మాతాజీ గారు All of us should do properly. 4. 5. Try to wait as I'm doing. 6. 7. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం ఎలా చేయాలి మనం నేర్చుకున్నాం లాస్ట్ టైం. ముందర మనం లెఫ్ట్ నాడిని బ్యాలెన్స్ చేసుకుంటాం, ఆ తర్వాత కుడి నాడిని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం.
ఎడం చెయ్యి మీ ఒళ్ళో పెట్టుకోండి, కుడి చెయ్యి భూమి మీద పెట్టండి. అమ్మా, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి. మీరు కుర్చీలో కూర్చుంటే కాళ్ళు నేలకు టచ్ అయ్యేలా చూడండి, లేదా నేల మీద కూర్చుంటే హాయిగా కింద కూర్చుని ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీద పెట్టండి. ఎడమ నాడి ఈడానాడిని భూతత్వంతో మనం దాన్ని సమతుల్యతలోకి తీసుకొస్తాం. కళ్ళు మూసుకోండి. చిత్తాన్ని మొత్తం మన మాడు మీద సహస్రారం చక్రం మీద పెట్టుకుని మనం ధ్యానం చేద్దాం. అమ్మా, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూమి తత్వం ద్వారా తొలగించండి, పృథ్వీ తత్వం ద్వారా తొలగించండి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని చిత్తాన్ని మొత్తం తల మీద సహస్రాల మీద పెట్టుకోండి. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ పృథ్వీ తత్వం ద్వారా తొలగించండి. మదర్, ప్లీజ్ బ్యాలెన్స్ మై లెఫ్ట్ సైడ్. ఎడం చేతిలో మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. అరచేతిలో వేళ్ల చివరన ఎడం చేతిలో ఒకవేళ వేడిగా ఉన్నా, చెయ్యి బరువుగా ఉన్నా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అమ్మా, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూమి తత్వం ద్వారా తొలగించండి. మీరే చూస్తారు, మెల్లమెల్లగా ఆ ఎడం చేయి చల్లబడ్డం మొదలెడుతుంది. ఒకవేళ కాకపోయినా కంగారు పడద్దు, మీరే పరిశీలించండి. మీకు మీరే స్వయం గురువులు, మనమే స్వయం గురువులు అని చెప్పుకున్నాం కాబట్టి మనమే చూసుకోవాలి మనకి ఎలా అనిపిస్తోంది అని చెప్పి. సమతుల్యత వచ్చేసరికి చేతిలో చల్లగా అనిపిస్తుంది. చల్లని తరంగాలు, చైతన్య తరంగాలు, స్పందన, వైబ్రేషన్స్ ఏమైనా అనొచ్చు, అది మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనం కుడి చేయి ఒళ్ళో పెట్టుకుని ఎడం చేయి ఆకాశం వైపు పెట్టుకుని మన కుడి నాడిని, పింగళ నాడిని సమతుల్యతలోకి తీసుకువద్దాం. కుడి చెయ్యి ఒళ్ళో పెట్టుకోండి, ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టుగా. ఎడం చెయ్యి ఆకాశం వైపు. ఆకాశతత్వం ద్వారా మనం కుడివైపుని సమతుల్యతలోకి తీసుకువస్తాం. కళ్ళు మూసుకుని చిత్తాన్ని మొత్తం మాడు మీద మన సహస్రారం మీద పెట్టుకుని, అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మా, శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. ఇప్పుడు చిత్తాన్ని కుడి అరచేతుల మీద పెట్టండి. అక్కడ మీకు వేడిగా కానీ బరువుగా కానీ అనిపిస్తుంటే మనస్ఫూర్తిగా ప్రార్థించండి. నిస్సంశయంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. కుడి అరచేతిలో ఉన్న వేడి కానీ బరువు కానీ ఎడం చేతిలోంచి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది.
మెల్లగా కుడి అరచేతులు చల్లగా అనిపిస్తుంది. కొందరికి ఇంకా వేడిగా ఉన్నా మీరేం కంగారు పడక్కర్లేదు, అది కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు 2 చేతులు తీసి ఒళ్ళో పెట్టుకోండి. మనం కుడి చేయిని మన ఆజ్ఞాచక్రం మీద, ఈరోజు చెప్పుకున్నాం కదా ఆజ్ఞాచక్రం, ఆ ఆజ్ఞాచక్రం మీద అంటే మన నుదురు మీద పెట్టుకుని ఇక్కడ అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అందరినీ క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇప్పుడు కుడి అరచేతిని ఆఖరి స్టెప్ మన మాడు మీద, అరచేయి మాడు మీద పెట్టి దాన్ని మెల్లగా మసాజ్ చేస్తూ గడియారం చుట్టూ తిరిగే దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7 సార్లు తిప్పుతూ మీ చిత్తాన్ని అక్కడ స్థిరం చేసుకోండి. సహస్రారం మీద నేను చిత్తాన్ని స్థిరం చేసుకోవాలి అంటూ ఉంటాను కదా, ఇక్కడ మీరు ఈ స్థానం మీద మీ చిత్తాన్ని పెట్టండి, సహస్రార స్థానం మీద. అమ్మా నా ఆత్మ సాక్షాత్కార స్థితిని దృఢం చేయండి. అమ్మా నాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి, సహజ యోగాన్ని ప్రసాదించండి. ఏమైనా మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. రెండు అరచేతులు ఒళ్ళో పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకుని మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. చిత్తాన్ని మొత్తం సహస్రారం మీద, కళ్ళు మూసుకోండి. అమ్మా నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి, నాలో ఉన్న ఆలోచనలన్నీ తీసేయండి, నాకు ధ్యాన స్థితినివ్వండి. చిత్తాన్ని మొత్తం సహస్రారం మీద పెట్టి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మీకు ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటే వాటికి రియాక్ట్ కాకండి, వాటితోటి యుద్ధం చేయకండి. అవి వస్తూ పోతూ ఉంటాయి, మీరు రియాక్ట్ చేయకపోతే దాన్ని వదిలేయండి. కుండలిని శక్తి ఎలా అయితే ప్రవహిస్తుందో ఆజ్ఞాచక్రాన్ని దాటేసరికి మెల్లగా మీ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఓపికతో చిత్తాన్ని మొత్తం సహస్రాల మీద పెట్టుకుని సాక్షి స్థితిలో కూర్చోండి.
చిత్తాన్ని అలాగే మీ చేతుల్లో, రెండు అరచేతుల్లో చేతి వేళ్ల దగ్గర ఎలా అనిపిస్తుందో చూడండి. రెండు చేతుల్లో సమంగా ఉందా, ఒక చేతిలో చల్లగా ఒక చేతిలో వేడిగా అనిపిస్తుందా, ఎలా ఉందో చూడండి. ఏదైనా ఒక వేలు చివరన మీకు ఏమైనా సెన్సేషన్ తెలుస్తుందా, లేదా అన్ని వేళ్ళు ఒకేలా ఉన్నాయా, అది కూడా చూడండి. మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి చెయ్యి, అరచెయ్యి తల మీద ఒక అరంగుళం పైన పెట్టి ఇక్కడ చూడండి. మీకు చల్లగా కానీ వేడిగా అని తెలుస్తుంది. దగ్గరలో అయినా కొంచెం దూరంలో అయినా సహస్రారం పైన మీకు ఏమైనా తెలుస్తుందా చూడండి. అలాగే ఎడం చేత్తో కూడా చూడండి. కుడి చేతిలో చల్లగా అనిపించింది అంటే మీ కుడివైపు సమతుల్యతలో ఉంది. ఎడం వైపు చల్లగా అనిపిస్తే ఎడం వైపు ఉంది. ఏదైనా ఒక వైపు వేడిగా ఉందంటే ఆ వైపు మీకు ఇంకా సమతుల్యత వస్తోంది. అది క్లియరింగ్ అవుతోంది. అది క్లియరింగ్ అవుతున్నప్పుడు మీకు అలా వేడిగా కానీ బరువుగా కానీ అనిపిస్తుంటుంది. దాన్ని మీరు అలా అటెన్షన్ పెట్టుకుని, చిత్తాన్ని పెట్టుకుని మీరు పొద్దున సాయంత్రం ధ్యానం చేసుకున్న కొద్ది అది మెల్లమెల్లగా సమతుల్యత వచ్చి చల్లగా ఆ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వస్తుంటేనే నిర్విచార స్థితి కూడా వస్తుంది. రెండు ఒకేసారి జరుగుతాయి. నిర్విచార స్థితి రావడం, చేతుల్లో చైతన్యం మనం అనుభూతి చెందడం, రెండు కలిసి తెలుస్తాయి. ఈరోజు మనం ధ్యానం చేసిన టైంలో మనం ఒక క్షణం పాటు లేదా కొందరు 10 క్షణాలు, కొందరు 1 నిమిషమో 2 నిమిషాల్లో నిర్విచార స్థితిలో ఉండుంటారు. అది మీ కుండలిని మీ స్థితిని బట్టి ఉంటుంది. కానీ మీరు ఎలా అయితే ధ్యానాన్ని నిర్విరామంగా చేస్తూ ఉంటారో మెల్లమెల్లగా ఆ స్థితి వృద్ధి చెందుతూ మీ నిర్విచార స్థితి, మీకు చైతన్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనం ఒక 10 నిమిషాలు విందాం. శ్రీ మాతాజీ గారు ఇంగ్లీష్లో మాట్లాడారు ఈ స్పీచ్. మీరు చిత్తాన్ని ఇలాగే ధ్యానంలోనే కూర్చోండి. చిత్తాన్ని సహస్రాల మీద పెట్టుకుని ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా మీరు వినండి. చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చైతన్యాన్ని అనుభూతి చెందుతూ వినండి. మీకు ఒకవేళ భాష అర్థం కాకపోయినా పర్వాలేదు, తర్వాత నేను మీకు సంక్షిప్తంగా దాన్ని తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. మీరు మాత్రం చిత్తాన్ని సహస్రాల మీద పెట్టుకుని ఈ శ్రీ మాతాజీ గారి ప్రవచనాన్ని 10 నిమిషాల సేపు విందాం. శ్రీ మాతాజీ గారు దీంట్లో హృదయ చక్రం గురించి మాట్లాడారు. అనాహత చక్రం గురించి మనం విందాం. The first center that I dealt and the second and third are very important. But these higher centers are playing a very vital role in our being. The one which is the heart center is looking after the security of God's children. When a person sees something horrible, this center starts pulsating fast. Till the age of 12 years, the sternum bone, which is placed in the ribs here, as you know, creates antibodies to fight any invasion with it, whether mental, emotional or physical. These antibodies get distributed till the age of 12 years throughout your body. And when this sternum gets the message, it starts shaking and it communicates through no
nerves or arteries or veins, any connection known so far to these antibodies, that they should all fight. They fight the disease, they fight also the things what we call possessions. They also fight your own mistakes. That's why this is a very important center within us. If a lady is an insecure woman, if she feels insecure, then this center is always in a pulsating mode. And that's how it makes all the antibodies very tired, because they're all the time in a state of emergency. Also, these cults have used this method of putting people onto emergency. Give them exercises by the jump, jump, jump or something like that. Now you can ask any doctor this kind of jumping without any support can create impotency in a personality. Now this is very physically used method by these people to make them nervous by making the center go very fast. Now when these antibodies are tired, they become absolutely numbed down and they cannot find any strength to fight any aggression. Now in everyday life also, if some lady, as I told you, is nervous and she has problem and she's always afraid, then what happens that this system start exerting itself too much, ultimately it gets sick and she can develop a disease called the breast cancer. This breast cancer is very common nowadays among women in the West. Because the motherhood of the lady is challenged. This center is bestowed upon by the deity of Mother of the Universe. And when the lady finds that her motherhood is challenged, then she starts feeling very nervous. This center goes into overactivity and then she developed this cancer of the breast, troubles of the breast, all kinds of such troubles, because the antibodies have become now very weak. On the left hand side of this center is the center what we call as the left heart center. But beyond that is residing the spirit in your heart, in the organ, separated from everyone. The spirit is the reflection of God Almighty within yourself. And the Kundalini is the Holy Ghost, which is the power of God, which is the primordial mother expressed within you as the Kundalini. So we have got within us that power, Shakti, and the Shiva sitting in your heart. So this Kundalini has to rise to give you realization, the baptism, the real baptism, not an artificial. Now how it can happen in a person is a problem. It used to happen. What knowledge I am telling you is not the knowledge of today. It's the knowledge of very, very ancient times. 14,000 years back, Markandeya, a great poet in India, has written about it. After that, there were many other poets who wrote about it. Till in the 6th century, Adi Shankaracharya very clearly wrote about the Kundalini Nirsavi. Nobody has said so far from those ancient writers that Kundalini gives you any problems or she makes you dance, jump and all that is all modern nonsense.
Traditionally, nobody has said so. 6th century is the time when Adi Shankaracharya incarnated on this earth. Buddha got his realization without doing any dancing or anything. You know for definite. Now, first of all, we must understand what is attention. What is God who is an attention? What does that mean? God who is the attention means God knows about everything that's happening. He is aware of what is happening in this world. He is the only spectator of the drama of life, which is created by his power, the primordial mother. He knows each and everything about us. Whatever he wants to know, he can find out. There is no problem about it. So he is the knower, and he is the knowledge too. So when we become realized, we have to know. Through our awareness, we have to become collectively conscious. And this is a very important point which we must remember. It's not very difficult to understand that you have to become something more. Only by wearing some dress or putting something in your neck, what do you become? Some people tell me, we lead a very good life, mother, so it should be all right. But good life is according to your concept, even according to the divine concept, if it is a good life. For what? Everybody will ask, for what? Why do you want to lead such a religious life? For what? What is the need to have such a life? One should ask oneself, why to lead such a life which is so conditioned? The answer is, you have to have balance to ascend. If you do not ascend, what's the use of building up this balance within you? The purpose is to ascend. If you cannot transcend, then this is just a binding your mental projection that you should lead this kind of a life and that kind of a life. It's just your mental process. But when the spirit ascends, then all the religions are born within you. They get enlightenment. You just don't do things which are wrong. Just don't do it. You just don't like it. As we have told you that there are people who gave up their drugs and things overnight is a fact. శ్రీ మాతాజీ గారు ఈరోజు స్పీచ్లో హృదయ చక్రం గురించి చెప్పారు. ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ సహజయోగ ధ్యానం గురించి మార్కాండేయులు వారు అందరికన్నా ముందర చెప్పారు. అలాగే ఎందరో మహానుభావులు ఈ స్థితి గురించి, ఈ కుండలిని యోగం గురించి చెప్పారు. ఆది శంకరాచార్యులు గారు కూడా వర్ణించారు. అలాగే మన మానవ జీవితం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలా మంచిగా ఉండాలి, ఒక మంచి మనిషిలా ఉండాలి అని అంటారు కదా, మనం అంటాం కదా, ఎందుకు ఉండాలి, అలా ఉండడం వల్ల ఏమవుతుంది, అలా ఉండడం వల్ల ఈ మోక్షస్థితి కానీ ఆత్మసాక్షాత్కార స్థితి కానీ లభిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అలా చెప్పారు. కానీ మన ఆత్మ ఎప్పుడైతే జాగృతం అవుతుందో, ఆ ఆత్మ వెలుగులు, ఆత్మ చూపించే ప్రకాశంలో ఆటోమేటిక్గా మనం మంచివాళ్ళుగా మారిపోతాం. ఎందుకంటే చెడు మనకి అతుక్కోలేదు. మనం ఆత్మస్వరూపులం అని మనకు తెలిసినప్పుడు ఇంకా ఆత్మ కానిది ఏది మనకి అతకలేదు. అందుకని ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా వాటంతటా అవే వెళ్ళిపోతాయి. అలాగే హృదయ చక్రం గురించి చెప్తూ, ఎందుకంటే హృదయ చక్రంలోనే ఆత్మస్థానం ఉంది కాబట్టి శ్రీ మాతాజీ చెప్పారు ఇది. ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే, శ్రీ మాతాజీ హృదయ చక్రంలో మన యాంటీబాడీస్ అన్నీ ఇక్కడ డెవలప్ అవుతాయి. మన హృదయంలో మనకి 12 ఏళ్ళు వయసు వచ్చే వరకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. అందుకని మన బాల్యం కనుక మంచిగా జరిగితే, సెక్యూరిటీ భద్రతాభావం ఉంటే, ఆ పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ప్రపంచాన్ని ఎదుర్కోగలుగుతారు. కానీ వాళ్ళ బాల్యం కనుక సమంగా లేక అభద్రతాభావం బాగా పెరిగిపోయి ఉంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆ హృదయ చక్రం సమతుల్యత దెబ్బతినడం పెద్ద అయిన తర్వాత జరుగుతూ ఉంటాయి.
అందుకని భద్రతాభావం అనేది ఈ హృదయం నుంచి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే శ్రీ మాధవి గారు, ఆడవాళ్ళలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చింతిస్తూ వాళ్ళ కుటుంబం ఏమైపోతుందని వాళ్ళ మాతృత్వాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల కానీ వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ చెడుదారిలో వెళ్ళిపోతున్న ఆ తపన ఆతృతతోటి ఆ హృదయ చక్రం సమతుల్యత దెబ్బతిని అది కూడా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కారణమవుతుంది అని శ్రీ మాతాజీ చెప్పారు ఈరోజు స్పీచ్లో. అలాగే మీరు చూస్తారు ఆస్తమా, హృదయ చక్ర అసమతుల్యత వల్లే ఆస్తమా కూడా వస్తుంది. ముఖ్యంగా అతిగా బాధ్యత తీసుకునేవాళ్ళు కానీ అస్సలు బాధ్యత తీసుకోకపోవడం వల్ల కానీ ఇక్కడి హృదయ చక్రం దెబ్బతింటుంది. ఆ రైట్ హార్ట్ వల్ల మన లివర్ నుంచి వేడి వచ్చి ఆ వేడి లంగ్స్లోకి వెళ్ళి అది ఉబ్బసం కింద ఆస్తమా కింద అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇంకొక రకంగా కూడా ఉంది కానీ ముఖ్యంగా ఆస్తమాకి కారణం ఇదే. మనకి గ్రాడ్యువల్గా ఎప్పుడైతే సమతుల్యత వస్తుందో అది మెల్లమెల్లగా తగ్గడం జరుగుతుంది. సహజీవంలో జరిగింది కూడా చాలామందికి ఇలాంటి వ్యాధులన్నీ తగ్గాయి. లంగ్స్ ఇవన్నీ కూడా మన హృదయ చక్రం నుంచి వస్తాయి. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఇంటి మధ్యన మనం ఆచరించాల్సిన విషయాలు ఏంటి? రోజు 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ఈరోజు మనం చేసినట్టే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాలెన్స్ చేసుకుని కుండలిని రేస్ చేసుకుని బంధాన్ని తీసుకుని మనం 10 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి పొద్దున్న. ధ్యానం అంటే చిత్తాన్ని మనం సహస్రాల మీద పెట్టుకుని మీరు చైతన్యం ప్రవహించడమే అదే ధ్యానం. నిర్విచార స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. ఈ నిర్విచార స్థితి రావాలి, నా ఆలోచనని పోవాలి అని పెద్ద కుస్తీ పట్టక్కర్లేదు. మీరు సునాయాసంగా కూర్చోండి, అమ్మా అని అడగండి. మన లోపల ఉన్న కుండలిని మాత సాక్షాత్ శ్రీ మాతాజీ కృపతోటి ఆటోమేటిక్గా మీకు మన కన్నతల్లి అన్నం పెట్టినట్టు ఈ కుండలిని శక్తి, మనలో ఉన్న మాతృశక్తి ఆటోమేటిక్గా మనకి ఆ ధ్యాన స్థితిని ప్రసాదిస్తుంది శ్రీ మాతాజీ గారి కృపతోటి. అలాగే సాయంత్రం ఫుడ్ సోకింగ్, జల చికిత్స, జలక్రియ, మనం సెషన్ 2లో చెప్పుకున్న దాని గురించి మీరు సెషన్ 2 వీడియో చూడండి. జలక్రియ ఎలా చేయాలో దాంట్లో డీటెయిల్గా చెప్పాం. అది తప్పకుండా చేయండి. ముఖ్యంగా చేతుల్లో వేడిగా వస్తున్న వాళ్ళకి ఏ చేతిలోకైనా జలక్రియ చేసేసరికి మీకు అది తగ్గి నిద్ర బాగా పట్టి మీకు పొద్దున ధ్యానం బాగా అవుతుంది. మీ దినచర్య అంతా బాగా సమతుల్యతతో జరుగుతుంది. ఇది తప్పకుండా చేయండి. తర్వాత సహజయోగం గురించి ఇంకా తెలుసుకుందికి మీరు ఈ వెబ్సైట్స్ విజిట్ చేయండి. సహజయోగ andhra@gmail.comకి ఈమెయిల్ పంపించవచ్చు. apsahaj.org, సహజయోగ తెలంగాణ.org ఈ వెబ్సైట్స్లో కనుక వెళ్ళి మీరు చూస్తే మీకు ఇంకా సహజయోగం గురించి ఇంకా విషయాలు, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే ఒకటి అడిగారు, మీరు అన్ని స్థానాల గురించి చెప్పారు. భారతదేశం ఏ స్థానం అని చెప్పి అడిగారు. భారతదేశ స్థానం కుండలిని, ఆ త్రికోణాకారమైన ఎముక ఏదైతే ఉందో మన కుండలిని శక్తి నివసించేది ఈ భారతదేశం. భారత భూమి అతి పవిత్రమైన భూమి అంటారు. ఎందుకంటే ఈ భారత భూమిలోనే ఈ ఆధ్యాత్మిక సంపద, ఈ కుండలిని శక్తి స్థానం భారతదేశం. అందుకని ఈ కుండలిని జాగృతి, ఆత్మసాక్షాత్కారం మనకి అతి సునాయాసంగా భారతదేశంలో, భారత భూమి పవిత్రమైన భూమి అంటగా. ఎందుకనే ఎందరో మహానుభావులు, అవతారాలు, సద్గురువులు అందరూ భారత భూమిలో వచ్చారు. ఎందుకంటే కుండలిని శక్తి ప్రదేశం ఇది. ఆధ్యాత్మిక ఉన్నతి కావాలంటే భారతదేశానికి మించిన భూమి లేదు. అందుకని అది కుండలిని శక్తి యొక్క క్షేత్రమే భారతదేశం. అలాగే మన నెక్స్ట్ వీక్ మనం చెప్పుకున్న సహస్రారం గురించి. సహస్రారం అంటే హిమాలయాలు, ఆ సహస్రార క్షేత్రం అది హిమాలయాలు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. ఇంకొకళ్ళు అడిగారు, సహజయోగం మేము 2-3 రోజుల మధ్యలో చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందని. ఏం లేదండి, మీరు 2-3 రోజులు స్నానం చేయకపోయినా మీకేం ప్రాబ్లం కాదు కదా. కానీ మనకు కొంచెం స్నానం చేయకపోతే చిరాకుగా ఉంటుంది. అలాగే ధ్యానం చేయకపోతే కూడా లోపల చిరాకుగా ఉంటుంది. మీరు ధ్యాన స్థితి ఉంటే ఒక స్థితికి చేరిపోయిన తర్వాత ఇంకా ధ్యానం చేయక్కర్లేదు, మీరు ధ్యానంలోనే ఉంటారు. కానీ ఆ స్థితి చేరే వరకు రోజు ధ్యానం చేయాలి. చేస్తూ ఉంటే మీకు అంటే రోజు బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాం కదా, బ్యాటరీ ఛార్జ్ చేసుకోకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. 2 రోజులు బ్యాటరీ ఛార్జ్ చేయకపోతే, మీ మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతుంది, అంతే కదా.
అలాగే మనం ధ్యానం చేసుకోకపోతే కూడా మన లోపల బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ధ్యానం చేసుకుంటే మీరు చూడండి, మీ రోజంతా మీరు చలాకీగా సాక్షి స్థితిలో రియాక్ట్ కాకుండా మీరు చాలా చురుగ్గా మీ దైనందిన చర్యలు బాగా జరుగుతాయి. వచ్చే వారం మనం సహస్రారం గురించి మాట్లాడుకుంటాం. అలాగే మీలో చాలామంది అడిగారు, శ్రీ మాతాజీ ఎవరు, శ్రీ మాతాజీ గురించి చెప్పండి, అసలు ఏంటి శ్రీ మాతాజీ ఎవరు అని అడిగారు. వీటన్నిటికీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వాటి గురించి మాట్లాడుకుంటాం. ఎపిసోడ్ 5లో మనం మాట్లాడుకుందాం. మీరు ఈ 4 ఎపిసోడ్లు చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీ మాతాజీ గారి గురించి మనం చర్చించుకుందాం. ధ్యానం చేయండి. ఈరోజు సాయంత్రం ఫుడ్ సోకింగ్ చేసుకోండి వీలైతే, రేపు మళ్ళీ ధ్యానం చేస్తూ. ఇంకోళ్ళు అడిగారు, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సార్ అని చెప్పి. ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి. నేను గత 26 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. ఎన్నో అనుభూతులు ఉన్నాయి శ్రీ మాతాజీ గారి కృపతోటి. అన్నిటికన్నా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ నిర్విచార స్థితి, ఈ చైతన్యం ప్రవహించడం అనేది అదొక మ్యాజిక్ లాంటిది. ఎందుకంటే మన శరీరం నుంచి, మన ఫిజికల్ బాడీలోంచి ఎలా ఈ మన 5 సెన్సెస్ అంటాం కదా, మన పంచేంద్రియాలు సెన్సెస్ అంటాం కదా, ఆ సెన్సెస్ని దాటుకుంటూ ఈ చైతన్య శక్తి మనకి తెలియడం అనేది అది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అది జరిగిన తర్వాత మీరు చూస్తారు, మీరు గ్రాడ్యువల్గా మీరు ఆలోచించిందే జరుగుతూ ఉంటుంది, జరిగేదే మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే బ్యాలెన్స్లో వచ్చేసరికి మనం స్పాంటేనిటీ, సృజనాత్మకత బాగా పెరుగుతుంది. అలాగే నాకు పర్సనల్గా నేను చదువుకుంటున్న రోజుల్లో నా స్టడీస్లో నాకు చాలా సహజయోగం వల్ల ఉపయోగం లభించింది, ఎంతో లభించింది. నా చదువులో, ఏకాగ్రతలో, అలాగే నా కెరియర్లో చాలా శ్రీ మాతాజీ గారి కృప వల్ల ఎన్నో ఆశీర్వాదాలు లభించాయి. అలాగే ఎందరో సహజయోగులు ఉన్నారు. మీరు ఈ ఛానల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో ఎందరో సహజయోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. మీరు ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఈ కలెక్టివిటీలోకి వచ్చిన కొద్దీ మీకు ఇంకా విషయాలు తెలుస్తాయి. మనం ఇంకా మాట్లాడుకుంటాం. జై శ్రీ మాతాజీ. వచ్చే